తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కార్, ఐఎమ్ డాక్టర్ ఎస్ఏ కుమార్ ఫ్రమ్ నోబెల్ క్లినిక్ హైదరాబాద్. అండ్ ఎక్కడ ఏంటంటే ఎక్కువ మందిది ఒక్కొక్క క్వశ్చన్ వచ్చింది ఏంటంటే లైక్ భైగ్రా మనం కంటిన్యూస్లీ వాడడం అది మంచిదా కాదా, దట్ ఈస్ ద క్వశ్చన్ మార్క్. యాక్చువల్లీ ఎక్కువ మంది ఈ టైప్ క్వశ్చన్ వచ్చింది కాబట్టి ఈ టైప్ మళ్ళీ అగైన్ మీకు చెప్పడం మంచిదని అనుకున్నా. అండ్ ఈ వీడియో దాని గురించి పర్టికులర్గా. అండ్ మీరు కంప్లీట్ వీడియో మీరు ఇన్కేస్ చూడకపోతే మీకు మెనీ క్వశ్చన్స్ ఉంటాయి మైండ్లో. సో జస్ట్ స్పెండ్ ద టైమ్ విత్ కంప్లీట్ వీడియో, దెన్ మీ డౌట్స్ కూడా అన్నీ క్లియర్ అయిపోతుంది. అండ్ మీ డౌట్స్ క్లియర్ అయితే తర్వాత ఏముంటాయంటే లైక్ మీకు క్వశ్చన్స్ ఉండవు, ఎక్కువ క్వశ్చన్స్ ఉండవు. ఓకే, సో దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ ఐ వాంట్ టు టెల్ యూ. అండ్ దీనికి నార్మల్ భాషలో మనం చెప్తే నార్మల్గా అంగస్తంభనం అంటారు. ఈ అంగస్తంభనంకి ఈ భైగ్రా వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ ఇన్ ద అలోపతి మనం చెప్పచ్చు. అందుకే ఎక్కువ మంది ఇది యూజ్ చేస్తున్నారు. అండ్ ఈ భైగ్రా వాడడం వల్ల వాళ్ళకు ఎన్నో నష్టాలు జరుగుతాయి, వాళ్ళకు తెలియదు. ఓకే, సో దీనిలో ఎట్లా ఉంది అంటే లైక్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ సైడ్ ఎఫెక్ట్. ఈ సైడ్ ఎఫెక్ట్ ద్వారా మనకు నార్మల్గా ఏమవుతుందంటే లైక్ మనకు నర్వస్ సిస్టమ్ దెబ్బ తగులుతాయి, దట్ ఈస్ నెంబర్ 1. రెండోది మీకు లైక్ బ్లర్ విజన్ వచ్చేస్తాయి. అండ్ ఈవెన్ హెయిర్స్ అన్నీ కూడా లైక్ గ్రే హెయిర్స్ రావడం మొదలు పెడతాయి. యంగ్ ఏజ్లో మీరు ఇన్ కేస్ భైగ్రా వాడుతున్నారంటే డెఫినెట్గా ఇది అన్ని సిమ్టమ్స్ మీకు కనపడతాయి. ఎప్పుడు కొన్ని రోజు భైగ్రా వాడిన తర్వాత ఈ టైప్ ప్రాబ్లమ్స్ రావడం మొదలుపెడతాయి. అండ్ దానిలో ఇంకొక మెయిన్ ప్రాబ్లం అక్కడ ఏమొస్తుందంటే కొంతమంది నాకు చెప్పారు లైక్ డైలీ బేసిస్లో భైగ్రా వాడుతున్నారు కొంతమంది. అండ్ డైలీ బేసిస్లో దే ఆర్ గెటింగ్ బ్యాక్ పెయిన్, వాళ్ళకి బ్యాక్ పెయిన్ చాలా ఎక్కువగా ఉంది. అండ్ మసల్స్ పెయిన్ కూడా వస్తుంది. ఐస్ రెడ్నెస్ వచ్చేస్తుంది అనమాట, ఐస్ కంప్లీట్గా రెడ్ అయిపోతుంది. అండ్ దాంతో పట్టి వాళ్ళకు హెడేక్, కొంతమందికి సివియర్ హెడేక్ వస్తుంది. ఓకే, అండ్ ఓకే ఎన్నో సైడ్ ఎఫెక్ట్ వచ్చినా సరే మీకు ప్రాబ్లం ఏమైనా సాల్వ్ అవ్వాలి, అది కూడా లేదు. అక్కడ ఏం జరుగుతుంది అంటే భైగ్రా తీసుకున్న తర్వాత మీకు ఖచ్చితంగా అక్కడ జరిగిన విషయం ఏంటంటే జస్ట్ ఫర్ వన్ నైట్ సపోజ్ మీరు ఈవినింగ్ తీసుకున్నారు, నెక్స్ట్ డే మార్నింగ్ వరకు అది పనిచేస్తాయి. బికాజ్ దాన్ని డ్రగ్ యాక్షన్ జస్ట్ ఫర్ 10 to 12 hours, దట్స్ ఆల్. 10 to 12 hours తర్వాత మీకు అది పనికిరాదు. ఆ తర్వాత ఏంటి, అగైన్ యూ బికమ్ నార్మల్. సో దట్ ఈజ్ నాట్ ద సొల్యూషన్స్. అక్కడ సొల్యూషన్స్ ఏంటంటే నార్మలీ న్యాచురల్ వేకు మనం వెళ్ళాలి అన్నమాట. సో న్యాచురల్ లైఫ్ స్టైల్కు మనం వచ్చేయాలి. సో దెన్ ఓన్లీ విల్ గెట్ ద పర్మనెంట్ సొల్యూషన్స్ ఫర్ ఇరెక్టైల్ డిస్ఫంక్షన్ అండ్ అంగస్తంభనం మనం చెప్పచ్చు. సో ఈ అంగస్తంభనంకి మనకు నార్మల్గా కారణాలు మనం చూసుకోవాల్సింది. కారణాలు ఏంటంటే లైక్ ఫస్ట్ రీజన్ ఈజ్ ద డయాబెటీస్ వచ్చేసింది, మీరు మెడిసిన్ వాడడం మొదలు పెట్టారంటే మీకు డెఫినెట్గా అంగస్తంభనం స్టార్ట్ అయిపోతాయి. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఇన్ కేస్ మీకు ఓకే మీకు డయాబెటీస్ రాలేదు, లెటస్ సే మీకు బీపీ పెరిగిపోయింది, హై బీపీ ఉన్నప్పుడు కూడా మీకు అంగస్తంభనం జరగడం అవకాశం ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ఎక్కువగా మీరు డ్రింక్ తీసుకుంటున్నారు, దానివల్ల కూడా మీకు అంగస్తంభనం జరగడం అవకాశం ఉంటుంది. అండ్ కొంతమంది వచ్చి నాకు ఏం చెప్తారంటే సార్ టైమింగ్స్ బాగా తగ్గిపోయింది. ఓకే, అండ్ ఇంకో కొంతమంది వచ్చి చెప్తారు ఏంటంటే లైక్ అంగం బాగా మెత్తగా అయిపోయింది అండ్ చిన్నగా అయిపోయింది, ఎంతమంది అన్నీ బాగానే ఉంది, బట్ సడన్లీ నాకు ఈ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేసింది. ఈ టైపు ప్రాబ్లం వచ్చిన తర్వాత లైక్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సాటిస్ఫై మై పార్ట్నర్స్, ఆ టైప్ ప్రాబ్లమ్స్ వచ్చేస్తుంది అనమాట. సో వాళ్ళకు నార్మల్గా ఏమవుతుందంటే ఈ అంగస్తంభనం జరిగిన తర్వాత వాళ్ళకు వైఫ్తో గొడవ రావడం, లేకపోతే వైఫ్కు సాటిస్ఫాక్షన్ రాకపోవడం. అండ్ కొంతమందికి ఇఫ్ దే ఆర్ ఇంటూ యంగ్స్టర్స్ లైక్ యంగ్ లైఫ్హుడ్ ఉన్నప్పుడు వాళ్ళకు ఎలా జరుగుతుంది అంటే లైక్ పిల్లలు పుట్టడం కూడా కష్టమైపోతాయి. ఎందుకంటే కరెక్ట్గా మీరు సెక్స్లు పాల్గొకపోతే ఆటోమేటికలీ అక్కడ ఏమవుతుందంటే లైక్ మీకు సపోజ్ వీర్యకణాలు తగ్గింది, లేకపోతే మీకు ఒకరికి నార్మల్గా
లెటస్సే వాళ్ళకు లేడీస్కు నార్మల్గా సాటిస్ఫాక్షన్ రాలేదు అండ్ అదే టైంలో మీకు డిశ్చార్జ్ అయిపోయింది. ఎట్లా ఉన్నప్పుడు కూడా అక్కడ ఏం జరుగుతుందంటే 100 to 100% యువర్ వైఫ్ విల్ నాట్ బి సాటిస్ఫైడ్ అండ్ మీకు ఉన్న ఎగ్స్ అన్నీ వాళ్ళకు ఓవం వరకు వెళ్ళదు అండ్ ఖచ్చితంగా ఏమవుతుందంటే అక్కడ కూడా మీకు ఇన్ఫర్టిలిటీ రావడం అవకాశం ఉంది, అంటే పిల్లలు పుట్టద్దు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బేసిక్ రీజన్ ఫార్ ఇన్ఫర్టిలిటీ అని మనం అనుకోవాలి. సో దీస్ ఆర్ ద నార్మల్ ప్రాబ్లమ్స్ కమ్స్ ఇన్ ద లైఫ్. అండ్ ఇది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి. కొంతమంది మాస్టర్బేషన్ చేస్తూ ఉంటారు, ఆపలేకపోతున్నారు. బట్ దాని గురించి మంచి మెడిసిన్స్ నా దగ్గర ఉంది. అండ్ మాస్టర్బేషన్స్కు మీరు ఆపగలుగుతారు. మాస్టర్బేషన్ మీరు ఆపేస్తేనే మీకు నార్మల్గా స్ట్రెంగ్త్ పెరుగుతాయి, మీ బాడీలో అన్ని విధానం బాగుంటుంది. దట్ ఈస్ నెంబర్ 1. నెంబర్ 2, ఓకే మీకు అన్నీ ఇప్పుడు వరకు బాగానే ఉంది, ఇప్పుడు సడన్లీ మీకు పెనిస్ సైజ్ బాగా చిన్నగా అయిపోయింది అంటే దాని గురించి కూడా వీ హ్యావ్ వెరీ గుడ్ మెడిసిన్స్. సో ఆ మెడిసిన్స్ మీరు వాడడం మొదలు పెడితే విదిన్ ఏ ఫ్యూ డేస్ ఆఫ్ టైం మీకు అగైన్ నార్మల్ సైజ్కి వచ్చేస్తాయి పెనిస్. సో మీరు దాని గురించి బాధపడాల్సిన అవసరం లేదు. ఎవరికైనా సరే ఆ టైప్ ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ నా నంబర్కు మీరు కాంటాక్ట్ చేసి మీరు నాతో మాట్లాడి నా క్లినిక్ మీరు రావచ్చు. అండ్ మీరు ఏమైనా డౌట్స్ ఉంటే ఈవెన్ మీరు కాల్ చేసి కూడా నాతో డౌట్స్ అన్నీ క్లారిఫై చేయొచ్చు. సో దిస్ ఈజ్ ద టోటల్ సెనారియో ఫర్ ద మేల్ ఇన్ఫర్టిలిటీ అని చెప్పొచ్చు. సో పిల్లలు పుట్టకపోవడానికి ఇది ఒక కారణం అని చెప్పొచ్చు. అండ్ ఓకే ఇంకా చాలా కారణాలు ఉంటాయి, బట్ దిస్ ఈజ్ ఎ బేసిక్ రీజన్ అని చెప్పాను. ఇట్స్ ఫర్ ద స్పెషల్లీ ఫర్ ద మేల్. సో ఇది కాకుండా ఇంకో టైమింగ్స్ పెంచాలంటే మన దగ్గర చాలా మంచి మెడిసిన్స్ ఉన్నాయి. ఆ టైమింగ్స్ కూడా మీరు పెంచవచ్చు. అండ్ ఎవరికైనా సరే ఆ టైప్ అవసరం ఉన్నప్పుడు నా దగ్గరికి రావచ్చు. థ్యాంక్ యూ.